అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వెళ్ళొచ్చిన తర్వాత ఆయన శ్రీహరికోటకి వెళ్ళొచ్చిన తర్వాత ఒక రష్యన్ కాస్మోనాట్ ఆయన కలిసాడు, కర్టసీ కాల్. ఆయన ఈ ప్రపోజల్ పెట్టాడు, ఇండియాలో స్పేస్ ప్రోగ్రామ్ ఉంది, స్పేస్ ప్రోగ్రామ్ ని సపోర్ట్ చేస్తూ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీలు చిన్న చిన్న ఏదో యాక్టివిటీస్ చేస్తున్నాయి. వాళ్ళందరినీ ఒక చోటకు తీసుకురావడం ద్వారా, ఒక పార్క్ క్రియేట్ చేయడం ద్వారా ఎంటైర్ కంట్రీకి దాని మీద ఫోకస్ పెరుగుద్ది. సపోజ్ మీరు పెద్ద కంపెనీ అండి, మీరు బిహెచ్ఈఎల్ హైదరాబాద్ అనుకున్నాం, బిహెచ్ఎల్ అంతా నాకు అవసరం లేదు. బిహెచ్ఎల్ R&Dలో ఒక డివిజన్ స్పేస్ కోసం పనిచేస్తుంది, మా ఇస్రో కోసం పనిచేస్తుంది. వాళ్ళ వరకు ఒక చోటకు వచ్చారనుకోండి, పార్క్లోకి ఒక అరెకరమో ఎకరమో ఒక సైట్లోకి, మరొక చోటకు వచ్చినట్టే కదా. అలాగే వాల్చంద్ నగర్, ఎల్ఎన్టీ అనగానే మనం ఏంటంటో అనిపిస్తుంది, బట్ ఎల్ఎన్టీ దే కాంట్రిబ్యూట్ లాట్ ఆఫ్ వర్క్ టు స్పేస్ డెవలప్మెంట్. అలాగే యూనివర్సిటీస్ వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తారు. చెన్నైలో ఉన్న అనేక కంపెనీస్ కంట్రిబ్యూట్ చేస్తారు. మన ఆంధ్ర షుగర్స్ అంటాం, వాళ్ళు వేరియంట్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్, వాళ్ళ బై ప్రోడక్ట్ వాళ్ళకి దాన్ని స్పెషలైజ్ చేస్తారు, దాన్ని వాళ్ళకి ఇస్తారు. ఇలా ఏంటంటే ఈ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీలు మనకు మూవ్ అవసరం లేదు. ఆ పర్టికులర్ డివిజన్ ఏదైతే ఉందో, ఆ 20 మందో 30 మందో 50 మందో ఎవరైతే ఇంజనీర్స్ పనిచేస్తున్నారో వాళ్ళ వరకు మనం తీసుకొచ్చి ఒక ఫెసిలిటీ క్రియేట్ చేసాం అనుకోండి. శ్రీహరికోట కాబట్టి మీరు ఎక్కడ అనుకుంటే అక్కడ ఒక పార్క్ అంటే ఏంటంటే, మీరు మన SEZ అంటున్నాం, ఇప్పుడు శ్రీ సిటీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అక్కడ పెట్టాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆటోమొబైల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టెలిఫోన్స్, ఈ మొబైల్ ఫోన్స్ రకరకాలు పెట్టుకున్నారు కదా. అలాగే ఇంకో ప్లేస్ లో ఆయన అనలేదు కానీ చాలా మంది నాతో అంది ఏంటంటే, మనం ఇటు అమరావతిని ఇక్కడ ఫిక్స్ అయ్యాం కాబట్టి, ఒకప్పుడు దొనకొండ అనే డిస్కషన్ వచ్చింది కాబట్టి, అది రాయలసీమలో కూడా యాక్సెస్ ఉంటుంది కాబట్టి, దొనకొండ ప్రాంతంలో ఒక స్పేస్ పార్క్ కట్టడం ద్వారా అక్కడి నుంచి మనం శ్రీహరికోటకి ఈ సెమై ఫినిష్డ్ పార్ట్స్ తీసుకెళ్ళడం ద్వారా అది విన్ గా ఉంటది కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. హోప్ఫుల్లీ గవర్నమెంట్ ఆల్సో మీ ద్వారా కూడా చెప్పచ్చు, ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మాట్లాడారు, ఒక మంచి ఆలోచన అది. డెఫినెట్ గా మంచి ఆలోచన, ఒక విధంగా దేశంలోనే ఒక కొత్త ఇది ఆలోచన. ప్లస్ SEZ లాగా మనకి స్పేస్ అన్నది లేదు, పేరు మనం స్పేస్ పార్క్ అంటున్నాం. మనకు ఆల్రెడీ మన మినిస్టర్ ఆఫ్ కామర్స్ లో ఒక ఎస్టాబ్లిష్ ప్రొసీజర్ ఉందండి, SEZ అనే ఉపయోగం ఉంటుంది. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అన్నాం, దీన్ని స్పేస్ పార్క్ అంటాం, దాన్ని శ్రీ సిటీ అన్నారు, అది కూడా SEZ. అలా ఇది చేయటం వల్ల ఐ థింక్ మనం మెయిన్ టాపిక్ నుంచి పక్క వెళ్తున్నాం. బట్ పవన్ కళ్యాణ్ గారు ఒక న్యూ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ని ఆయన నాంది పలికినాడు అవుతాడు. ఐ హోప్ సిన్సియర్లీ హీ విల్ పర్సూ దట్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను మనం ఏది చేసినా కానీ ఒక్కళ్ళు చేసినప్పుడు ఏదన్నా ఆ ఒక్కటి దాంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు ఆల్టర్నేటివ్ ఉండదు. ఎక్కువ మంది ఉంటే నాసా ఆ ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్న స్పేస్ షటిల్ ఆపేసి, నేను కనీసం నాకు 2 ప్లేయర్స్ ఉండాలి, కాంపిటీషన్ ఉండాలి అని చెప్పి అడిగినప్పుడు స్పేస్ ఎక్స్ ముందుకు వచ్చింది, వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ వచ్చింది. బోయింగ్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళకి కాంట్రాక్ట్ వచ్చింది. అలాంటి మోడల్లోకి అన్ని దేశాలు రావాల్సిన అవసరం ఉంది, ఇస్రో కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ మనం అనుకున్న స్పేస్ పార్క్ లో కరెంట్ ప్లేయర్స్ 800 మంది అనుకుంటే, వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ కూడా మనం డెవలప్ చేస్తాం కాబట్టి ప్రతి విషయంలో దాదాపుగా 1600 కంపెనీలు ఒక చోటకు వచ్చే అవకాశం, 1600 ల్యాబొరేటరీస్ అనుకోండి, వర్క్ షాప్స్ అనుకోండి, కంపెనీలు అనుకోండి, డివిజన్స్ ఆఫ్ అదర్ కంపెనీస్ అనుకోండి, మీరు ఒక ఏరియాకి తీసుకురావడానికి అవకాశం ఉంది. అంటే మనం ఇవాళ సైబర్ సిటీ, సైబరాబాద్, గచ్చిబౌలి, ఫిన్టెక్ అంటున్నాం కదా, అంతకంటే పెద్ద అవకాశం దీనికి వచ్చేది అని నరేంద్ర మోడీ గారు పదే చెప్తున్నారు లాస్ట్ 4-5 years లో. ఒక మంచి ఇది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి విజయం ఉన్న వ్యక్తి, ఆయనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంది.
అసలు ఎంటైర్ మన ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్న పాపులేషన్లో మేబీ బికాస్ మన వాళ్ళు ఎక్కువ మంది ఇంజనీరింగ్ చదువుకోవడం అనండి, యుఎస్ లాంటి కంట్రీస్కి వెళ్ళటం అనుకోండి, దాదాపు ఇవాళ ప్రతి ఊర్లోనూ ఇంతకుముందు ఏంటంటే ఎక్కడో కొన్ని ఊర్లో నుంచి ఎన్ఆర్ఐలు అనేవాళ్ళు. అవును. ఇవాళ దాదాపుగా ఊర్లో సగం పైగా ఇళ్లలో నుంచి ఎన్ఆర్ఐలు ఉన్నారు. అవేర్నెస్ బాగుంది. ఈ ఏరోస్పేస్ విషయాలు అనుకోండి, టెక్నాలజీ అనుకోండి, కమ్యూనికేషన్స్ అనుకోండి, మన వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. కాబట్టి మ్యాన్ పవర్ ని మనం డైవర్ట్ చేసుకోవడం, డెవలప్ చేసుకోవడం కూడా కష్టం కాదు. ఈ విషయంలో మీకు కూడా బాధ్యత ఉందండి. ఎందుకంటే మీరు ఒక అంతర్జాతీయ శాస్త్రవేత్తగా పనిచేస్తారు కాబట్టి అంతరిక్షంలో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ ఉంది, అంటే కేంద్రం కూడా భాగస్వామ్యం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇది ఒక మంచి ఒక ప్రపోజల్ ఏదైనా సరే మీకున్న మంచి కాంట్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మీరు మాట్లాడి మూవ్ చేయొచ్చు. వాళ్ళకి అంటే వాళ్ళకి ఆలోచన రాకపోయినా మీరు రేగించవచ్చు. ఇప్పుడు ఆ కుటుంబంలో నేను మెంబర్ని కాదు కాబట్టి డైరెక్ట్ గా, బట్ యాజ్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. కానీ మీరు ఒక శాస్త్రవేత్తగా మీకు అవకాశం ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ డెఫినెట్ గా మనం దానికోసం మనం మాట్లాడదాం, రాయాలి. నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది. మనం అనేక ఫోరమ్స్ లో కూడా మాట్లాడతాం. నేనే కాదు, చాలా మంది ప్రొఫెసర్స్ మన వాళ్ళు కూడా ఇది మంచి ఐడియా. ఇప్పుడు ఒకప్పుడు బాబు గారు హైటెక్ అన్నాడు, ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఆ తర్వాత కాలంలో మనకి ఫార్మా ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది. ఆ తర్వాత ఫ్యాబ్రికేషన్ అనుకున్నాము, బయో ఇన్ఫర్మేటిక్స్ అనుకున్నాము. అవి ఇంకా వర్కింగ్ ప్రాసెస్ లాగా ఉన్నాయి. వై నాట్ దిస్? ఇది ఇక్కడ మనం అనుకుంటే ఒక 5, 10, 20 సంవత్సరాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీకు ఆ పార్క్ డెవలప్ అవుతుంది, నెక్స్ట్ జనరేషన్ ఉపయోగపడుతుంది. మన పక్కన శ్రీహరికోట ఉంది కాబట్టి మేజర్ అడ్వాంటేజ్ అదే. వాళ్ళేమో ఇస్రోకి అనుబంధంగా ఉంటారు, మనం ఏమో వాళ్ళకి సప్లై చేసి ఒక కూటమిగా ఉంటాం, ఒక కంగ్లామరేషన్. ప్రతిదీ కూడా ప్రైవేట్ పెట్టుబడులు లేకుండా ఏది ముందు సాగలేకపోతున్నారు ఇప్పుడున్న పరిస్థితి. వీలు కాదు, వాళ్ళ అవసరం కూడా ఉంది. సో ఆ పబ్లిక్ ప్రైవేట్ అనే భాగస్వామ్యాన్ని ఫ్రూట్ఫుల్ గా చేయడానికి కాన్సన్ట్రేటెడ్ గా దేశం అంతా క్రిస్ క్రాస్ గా ఈ సైంటిస్టులు ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా ఒక చోటకు తీసుకురావడం ద్వారా అక్కడ ఈ కంపెనీ కాదు ఆ కంపెనీలో జాబ్ వస్తుంది, అక్కడ కాదు ఇక్కడ జాబ్ వస్తుంది, ఒక న్యూక్లియస్ క్రియేట్ అవుతుంది కాబట్టి, ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా దాన్ని ప్రిఫర్ చేయడానికి అవకాశం ఉంది. ఇవాళ ఏమవుతుందంటే హైదరాబాద్ లో ఏదో ఒక కంపెనీ, 2 కంపెనీలు, 10 కంపెనీలు ఉన్నాయి ఈ స్పేస్ యాక్టివిటీస్ లో. ఇక్కడ ఏదన్నా జరిగింది అనుకోండి, వీళ్ళు కంప్లీట్ గా మళ్ళీ బెంగళూరు, అహ్మదాబాద్ అలా వెళ్ళిపోవాలి. ఆ రిస్క్ ఉంటుంది. ఇవాళ ఎక్కువ మంది ఐటీ ఎందుకు ఇష్టపడుతున్నారు? బెంగళూరు కానీ, చెన్నై కానీ, పూణే కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళారు అనుకోండి, అక్కడ 100 కొద్ది కంపెనీలు ఉన్నాయి. ఒకవేళ నేను చేస్తున్న ప్రాజెక్ట్లో ఏదైనా ప్రాబ్లం అయినా, నాకు ప్రాబ్లం అయినా, మా కంపెనీకి ప్రాబ్లం అయినా, నాకు ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంది. ఐకో సిస్టమ్ ఉంది అక్కడ. నాకు ట్రైనింగ్కి నాకు ఫెసిలిటీస్ ఉన్నాయి, నేను ట్రైన్ అవ్వాలంటే కొత్త వాళ్ళు రావడానికి అవకాశం ఉంది. ఇలా మనం ఒక ఈకో సిస్టమ్ని ప్రపంచంలో చాలా దేశాల్లో లేదు, ఎందుకంటే వాళ్ళు ఉన్నదే లిమిటెడ్ దేశాల్లో ఉంది స్పేస్ ప్రోగ్రామ్. వాళ్ళ సెటప్స్ వేరు. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, వాళ్ళు యూనివర్సిటీస్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి చాలా యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తాయి, స్మాల్ బిజినెసెస్ పార్టిసిపేట్ చేస్తాయి. వాళ్ళ మోడల్ డిస్ట్రిబ్యూటెడ్ మోడల్. వాళ్ళు ఒక చోటకు తీసుకురావడం అనేది కొద్దిగా డిఫికల్ట్ కాన్సెప్ట్. అది రష్యన్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా చేస్తారో బయట ప్రపంచానికి విజిబిలిటీ లేదు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంది, అది కూడా ఒక కంగ్లామరేషన్ ఆఫ్ స్టేట్స్ కాబట్టి, కంట్రీస్ కాబట్టి, వాళ్ళు కూడా డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ యూనివర్సిటీస్, డిఫరెంట్ ల్యాబ్స్ లో, డిఫరెంట్ కంట్రీస్ లో చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక చోటకు రావడం కూడా కష్టం. ఈ ఒక చోటకు రావడం అనేది భారతదేశంలోనే పాసిబిలిటీ ఉంటుంది. అందుకని ఈ స్పేస్ పార్క్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ నావెల్, అది యునీక్ గా ఇండియన్ ఐడియా అవుతుంది. అది యునీక్ గా పవన్ కళ్యాణ్ గారి విజన్ అవుద్ది. అందుకని ఐ హోప్ పర్సూ దట్. చేస్తానని అన్నాడు, చేస్తాను అని ఆయన రోజున ఆ డిస్కషన్ లో మనం రిపోర్ట్స్ చూసాం. ఐ హోప్ ఇట్ విల్ గో ఫార్వర్డ్. ఇప్పుడు ఈ డిస్కషన్ లో భాగంగా మళ్ళీ కమ్ బ్యాక్, మనకి స్పేస్ ఎక్స్ వాళ్ళు మేము ఒక షటిల్ సర్వీస్ చేస్తాం. అంటే ముందు స్టార్ట్ అయింది వాళ్ళేనండి, అంటే బోయింగ్ కన్నా కూడా ముందు చేసింది నాసా వాళ్ళు. వాళ్ళు ఈ షటిల్ ప్రోగ్రామ్ ని రిటైర్ చేసి
షటిల్ అంటే చాలా చాలా పెద్ద ఒక మినీ విమానం లాగా ఉండేది. అంత మనకు అవసరం లేదు కాబట్టి ఈ ఆస్ట్రోనాట్స్ తీసుకెళ్ళడానికి వాళ్ళకి సంబంధించినటువంటి కన్జ్యూమబుల్స్ తీసుకెళ్ళడానికి తినడానికి మినిమం మన ఎందుకంటే ఇంకా స్పేస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. దానికి సంబంధించినటువంటి పెద్ద ఫస్ట్ జనరేషన్ షటిల్ కూడా షటిలే, కాకపోతే వాళ్ళు యాక్చువల్ గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా తీసుకెళ్లారు కదా, హెవీ ఎక్విప్మెంట్ తీసుకెళ్లారు వాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు ఇంకంత అవసరం లేదు. సో స్పేస్ ఎక్స్, బోయింగ్ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుని మీరు ఆల్టర్నేట్ డిజైన్స్ తోటి నాసా అండర్ ద సూపర్విజన్ ఆఫ్ నాసా మీరు చేయాలి అన్నారు. చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. స్పేస్ ఎక్స్ వాళ్ళు అంతకుముందు స్పేస్ ప్రోగ్రామ్స్ లేరు, వీళ్ళకి ఇది బ్రాండ్ న్యూ. సో ఈయన కావాల్సిన మ్యాన్ పవర్ తెచ్చుకున్నాడు, ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాడు, ఫటాఫట్ క్రియేట్ చేసాడు. 2020 కల్లా ఈ వాజ్ రెడీ స్పేస్ ఎక్స్. స్పేస్ ఎక్స్ ఆల్రెడీ అయిపోయారు. 17లో స్టార్ట్ అయిన వాళ్ళు 14 నుంచి 17 వరకు ప్లానింగ్, 17లో మ్యానుఫ్యాక్చరింగ్, 19-20 కల్లా టెస్టింగ్, లాంచింగ్, పైకి వెళ్ళడం అయిపోయింది. కానీ బోయింగ్ వాళ్ళు ఏంటి, వీళ్ళు ఆల్రెడీ ఒక పెద్ద మ్యామత్ కంపెనీ. ఈ కంపెనీలో నుంచి ఆ డివిజన్లో నుంచి ఈ డివిజన్లో నుంచి ఈ డివిజన్లో నుంచి తీసుకుని వీళ్ళు ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి అది సెట్ అయ్యి సెట్ అవ్వక మెక్డానల్డ్ అని చెప్పేసి వేరే విమానాలతో చేసే ఇంకో కంపెనీ ఉంది, వాళ్ళని వీళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు. వాళ్ళకి వీళ్ళకి జెల్ కాక ఈ ప్రాసెస్ లో ఏమైందంటే లేదు. స్పేస్ ఎక్స్ వాళ్ళు చేసిన స్పేస్ మాడ్యూల్ కి డ్రాగన్ అనే పేరు పెట్టేసి వాళ్ళు అప్ అండ్ డౌన్ వెళ్తున్నారు సక్సెస్ఫుల్ గా, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. సర్వీస్ ఈజ్ అవైలబుల్ నౌ. వీళ్ళు ఒకసారి మనుషులు లేకుండా వెళ్ళి రావాలి, రెండవసారి మనుషులు తీసుకుని వెళ్ళి రావాలి. ఇది ఫస్ట్ బాగా సక్సెస్ అవుతుంది. ఆ ఫస్ట్ దాంట్లో మళ్ళీ 2 టెస్టులు ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ టైం వెళ్ళారు, తిరిగి వచ్చారు, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ మీరు వెళ్ళాలి రావాలి వితౌట్ ఆస్ట్రోనాట్స్. 2 సార్లు చేశారు. ఇప్పుడు 3వసారి ఆస్ట్రోనాట్స్ ని తీసుకెళ్తూ మీరు టెస్ట్ చేయాలి. ఆస్ట్రోనాట్స్ ని పంపించి వీళ్ళు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వీళ్ళు ఏమేమి టెస్ట్ చేయాలి. వీళ్ళు సర్టిఫై చేసిన తర్వాత ఇక నెక్స్ట్ టైం నుంచి మిగతా ఆస్ట్రోనాట్స్ వెళ్తారు. సో ఇప్పుడు మీకు ఏం కావాలి, బోయింగ్ కి టెస్ట్ చేయడానికి 2 ఆస్ట్రోనాట్స్ కావాలి. ఆ టెస్ట్ చేయడానికి 2 ఆస్ట్రోనాట్స్ ఎవరు కావాలి, కొద్దిగా సీనియర్స్ కావాలి. కొత్త వాళ్ళని పంపిస్తే వాళ్ళ స్పేస్ అనుభూతులు, ఇంతకు ముందు వెళ్ళిన అనుభవాలు ఉండవు. కాబట్టి ఈ సునీత విలియమ్స్ అనే ఆమె, అలాగే పిచ్ విల్మోర్, వీళ్ళిద్దరూ ఆల్రెడీ 2 టైమ్స్ వెళ్ళొచ్చిన వాళ్ళు. వీళ్ళకి ఎనార్మస్ ట్రైనింగ్ ఉంది. వీళ్ళు సీనియర్స్, ఎక్స్పర్ట్స్, వెటరన్స్ దేంట్లో ఈ స్పేస్ క్రాఫ్ట్స్ ని టెస్ట్ చేయటం. దీన్ని యూటిలిటీ టెస్ట్లు అంటారండి. బేసిక్గా దీన్ని మీరు వాడుకుంటున్నప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేయాలి. ఆ తర్వాత మీరు కమర్షియల్ గా వాడేసుకుంటారు కదా. సరే, అది మొన్న జూన్ 5వ తారీఖున వీళ్ళు లాంచ్ కావాలి. ఒక వారం రోజులు తిరిగారు. ఇది ప్రోగ్రామ్. వీళ్ళు లాంచ్ అవుతారు. ఒక రాకెట్ మీద ఇది ఉంటుంది. ఈ రాకెట్ కి ఇది పేలోడ్. మనం పిఎస్ఎల్లో కనుక సాటిలైట్ తీసుకెళ్ళాం, ఈ సాటిలైట్ బదులు ఈ స్పేస్ క్రాఫ్ట్ ఉంటుంది. దీన్ని కొంత హైట్ తీసుకెళ్తుంది, వదిలేస్తుంది. దాని తనంతట నావిగేట్ చేసుకుంటూ స్పేస్ స్టేషన్ ఎక్కడ ఉందో చూసుకుంటూ స్పేస్ స్టేషన్ దగ్గరగా వెళ్ళి స్పేస్ స్టేషన్ తోటి డాక్ అవుతుంది, కనెక్ట్ అయిపోయి. అప్పుడు ఈ స్పేస్ మాడ్యూల్లో ఉన్న వాళ్ళు బాగా డాక్ అయిన తర్వాత, సీల్ అయిన తర్వాత ఈ మెయిన్ స్పేస్ స్టేషన్లోకి వస్తారు. ఇది ఒక పార్ట్ ఆఫ్ ద టెస్టింగ్. మీరు ఇప్పుడు ఈ స్పేస్ స్టేషన్ అంటే మళ్ళీ మనం ఇంకోటి కూడా గమనించాలి. ఈ స్పేస్ స్టేషన్ అనేది అక్కడ మన ఆకాశంలో ఒక చోట ఉండేది కాదు. అది చాలా స్పీడ్ గా భూమి చుట్టూ తిరిగితే కానీ అది అక్కడ భూమికి గురుత్వాకర్షణ ఉందన్నాం, దీనిపైన కొంత హైట్ ఒక బాడీ ఉందన్నాం. ఈ బాడీ చాలా ఫాస్ట్ గా తిరిగితేనే అక్కడ ఉండగలదు, లేదంటే కిందకి స్లిప్ అయిపోద్ది. సో మనం ఎక్కడ పెట్టాం దీన్ని, ఈ స్పేస్ స్టేషన్ 400 కిలోమీటర్ల హైట్ లో ఉంది.
400 కిలోమీటర్ల హైట్లో ఉన్నది ఎంత స్పీడ్లో తిరిగితే కింద పడకుండా ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. ఇది 28,000 కిలోమీటర్లు గంటకి స్పీడ్. ఆ స్పీడ్లో తిరిగితే కానీ ఇది ఇక్కడ ఉండదు. కాబట్టి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది 28,000 ప్లస్ కొద్దిగా ఎక్కువ కిలోమీటర్ల స్పీడ్తో భూమి చుట్టూ తిరుగుతుంది. ఎంత హైట్లో? ఇది భూమి అనుకుంటే 400 కిలోమీటర్ల హైట్. అలా తిరుగుతున్నప్పుడు 90 నిమిషాలకు ఒక రౌండ్ వేసేయగలదు. భూమి చుట్టూ అయిపోతుంది. అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో మనం కూర్చున్నాం అనుకోండి, 45 నిమిషాలు పగల్లాగా ఉంటుంది, 45 నిమిషాలు రాత్రిలాగా ఉంటుంది. ఫీల్ అవ్వచ్చు. మనం మన మన ఎక్స్పీరియన్స్ అంతే ఉంటుంది. ఒక 45 నిమిషాల పాటు సన్ మనకు కనిపిస్తుంది, ఒక 45 నిమిషాల పాటు మనకు చీకటి కనిపిస్తుంది, అదర్ సైడ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే మీరు రోజులో గంటన్నరకు ఒకసారి చెప్తున్నారు, 90 నిమిషాలకు ఒకసారి చెప్తున్నారు, 16 సార్లు మీరు తిరుగుతారు మీరు 24 గంటల్లో. ఈ 16 సార్లు తిరుగుతూ అంటే 16 ఉదయాలు, 16 రాత్రులు, 16 సన్ రైజ్లు సూర్యోదయాలు, 16 సన్సెట్లు చూడొచ్చు అనమాట. మీరు యాస్ట్రోనాట్ అయితే ఈ స్పేస్ స్టేషన్ లో ఉంటే. అందుకని వాళ్ళకి బాగా డిస్టర్బ్ అవుతారు కాబట్టి వాళ్ళు నిద్రపోవాలనుకున్న ఛాంబర్స్, డార్క్ ఛాంబర్స్ అవన్నీ ఉంటాయి, లైట్ కంట్రోల్ ఛాంబర్స్ ఉంటాయి. సో అంత స్పీడ్లో తిరుగుతున్న ఒక బాడీని మీరు కింద నుంచి రాకెట్ సహాయంతో పంపారు, తర్వాత అది విడిపోయింది మాడ్యూల్, అది కూడా అంతే స్పీడ్లో వెళ్ళి 2 కుడి ఎడంగా పక్క పక్కన వెళ్తూ మళ్ళీ చక్కగా దానికి అంత స్పీడ్లో మీరు డాక్ అవ్వాలి. డాక్ అయ్యి అదంతా వీళ్ళంతా మళ్ళీ సీల్ చేసుకున్న తర్వాత అంతవరకు సక్సెస్ఫుల్. సరే వీళ్ళు వెళ్తూ కొంత సామాన్లు కూడా తీసుకెళ్తారు, కొంత కన్జ్యూమబుల్స్ తీసుకెళ్తారు, ఫుడ్ తీసుకెళ్తారు. ఇవన్నీ ఈ ఛాంబర్లో నుంచి ఆ ఛాంబర్లో, ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి మార్చుకుంటారు. దీంట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ని టెస్ట్ చేసుకుంటారు. ఒక వారం రోజులు అక్కడ గడుపుతారు. గడిపిన తర్వాత మళ్ళీ అక్కడ మీరు అన్డాక్ అయ్యి కిందకి రావాలి. స్పేస్ ఎక్స్ వాళ్ళు పైకి వెళ్ళేటప్పుడు సేమ్ ప్రొసీజర్, డాక్ అవుతారు, లోపల ఏం చేయాలో చేస్తారు, తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు వచ్చేస్తారు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు భూమి మీదకి రారు, సముద్రంలో వాళ్ళు అనుకున్న ఒక స్పాట్ లో నీళ్ళలో పడిపోతారు. అందుకని అది లెస్ కాంప్లికేటెడ్. బోయింగ్కి ఏం చేశారు, అలా కాకుండా ల్యాండ్ మీద ల్యాండ్ అయ్యేలాగా వీళ్ళు తయారు చేశారు. అంటే దీనికి ఎక్స్ట్రా మెకానిజమ్స్ ఉన్నాయి. సో వెళ్ళేటప్పుడు కొన్ని థ్రస్టర్స్లో, ఈ థ్రస్టర్స్ అంటే చూద్దాం మళ్ళీ. ఇప్పుడు మనకి రాకెట్ ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్ళినప్పుడు 400 కిలోమీటర్లు వెళ్తాండి. ఈ రాకెట్ మహా అయితే 100, 150, 200 కిలోమీటర్ల దాకా వదిలేస్తుంది. ఇంకా అక్కడ మనకి ఎయిర్ ప్రెషర్ ఉండదు కాబట్టి, ఎయిర్ రెసిస్టెన్స్ ఉండదు కాబట్టి చిన్న పుష్తో కూడా మీరు ఎక్కువ దూరం వెళ్ళిపోతారు. కాబట్టి ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది అయితే అంటున్నాము, దానికి ఎక్కువ ఫ్యూయల్ అవసరం లేదు, ఎక్కువ ఫోర్స్ అవసరం లేదు, ఎక్కువ స్పీడ్లోనే వెళ్ళగలుగుతుంది. ఇదంతా జరుగుతున్నప్పుడు మనకు ఇప్పుడు థ్రస్ట్ రాకెట్ మీరు ఊహించుకోండి, ఒకటి ఏదో నాజిల్ లాగా ఉంటుంది, లోపల ఏదో బర్న్ అవుతుంది, ఆ ఫ్లూమ్స్ అన్ని బయటకు వస్తున్నాయి, ఒక యాక్షన్ క్రియేట్ చేస్తున్నాం మనం. ఈ యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కాబట్టి ఇది పైకి లేస్తుంది. విమానాల్లో యాక్షన్ ఇటు క్రియేట్ చేస్తున్నాం కాబట్టి రియాక్షన్ అవుతూ ఉంటుంది, అంతే కదా. ఈ స్పేస్ క్రాఫ్ట్ కూడా అదే ఉంటుంది. పెద్ద పెద్ద రాకెట్స్ కాకపోతే చిన్న రాకెట్స్, బట్ అవి ఎంతో కొంత చేస్తేనే ఇది ముందుకెళ్ళటం అనేది, లేదంటే ఓరియంటేషన్ మారటం అనేది ఇది జరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న వీటిని థ్రస్టర్స్ అంటారు. చిన్న రాకెట్స్ అనుకోండి, అవి బాడీ చుట్టూ ఉంటాయి, ఒక 15 ఎన్నో ఉంటాయి. దానికి కింద భాగంలో అంటే ముందుకు నెట్టుకోవడానికి ఒక 4 కొద్దిగా పెద్దవి ఉంటాయి, డైరెక్షన్ మార్చుకోవడానికి చిన్నవి ఉంటాయి. వాటిని రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఆర్సిఎస్ అంటే ఏంటంటే, నేను ఇలా వెళ్తున్నాను కదా, కొద్దిగా ఇటు తిరగాలనుకోండి, ఇటు పక్కన ఉన్నదాన్ని కొద్దిగా ఫైర్ చేసి ఇటు తిరుగుతాం. ఇటు తిరిగాను అనుకోండి, నేను ఇటు తిరగాలనుకోండి, ఇటు పక్కన ఉన్న చిన్న రాకెట్ కొద్దిగా ఫైర్ చేసి, అవన్నీ మూవ్మెంట్ చేసుకునేది వాళ్ళే చేసుకుంటారండి. కింద కంప్యూటర్, ఇవన్నీ కూడా కంప్యూటరైజ్డ్, ఆన్బోర్డ్ కంప్యూటర్ ఉంటుంది. ప్లస్ ఏం జరుగుతుందో ఒకవేళ మీరు ప్రత్యేకంగా చేయాలనుకున్న దానికి వీళ్ళకి యాక్సెస్ ఉంటుంది.
అసలు ఇదంతా ఏం జరుగుతుందో కింద గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లో మానిటరింగ్ ఉంటుంది, కాంటాక్ట్స్ ఉంటాయి. సో వీళ్ళంతా మాన్యువల్గానే చేస్తారని కూడా మనం అనుకోవచ్చు. బట్ వీళ్ళు ఉండటం వల్ల అబ్జర్వేషన్ బాగుంటుంది. తేడా వచ్చి పడుతుంది. ఇప్పుడు మనకి ఈ కెమెరా చేస్తుంది, ఈ కెమెరా ఇది ఆల్సో ఆటోమేటికల్లీ అడ్జస్ట్ చేసుకుంటుంది లెన్స్. అయినా సరే ఒక 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 టెక్నీషియన్ ని, ఒక స్పెషలిస్ట్ ని మనం ఎందుకు పెట్టాము? జస్ట్ టు మేక్ షూర్. ఒకవేళ ఏదన్నా కొద్దిగా డిఫరెన్స్ కనపడింది అనుకోండి, అతని ఇంటర్వ్యూన్ అవటం వల్ల వెంటనే కరెక్ట్ అవుతుంది. ఒకవేళ ఆ ఇంటర్వ్యూన్ కాలేదనుకోండి, మనం అంత ప్రోగ్రామ్ అంతా అయినాక మళ్ళీ మీరు చూసుకుంటే ప్రాబబ్లీ 1 నిమిషం, 5 నిమిషాలు, 3 నిమిషాలు ఏదో అయ్యి ఉంటుంది కదా. అది వీళ్ళు టెస్ట్ చేస్తారు. దే ఆర్ ఇంజనీర్స్ స్పెషలైజ్డ్ ఇన్ టెస్టింగ్, స్పెషలైజ్డ్ ఇన్ మానిటరింగ్. ఇద్దరు సీనియర్ ఇంజనీర్స్, టెస్ట్ ఇంజనీర్స్, ఫ్లైట్ టెస్ట్ ఇంజనీర్స్. వీళ్ళు దాంట్లో ఉండే వెళ్ళారు. సో వెళ్ళేటప్పుడు ఫ్యూయల్ లైన్స్ కి ఆక్సిడైజర్ లైన్స్ 2 కాలుతనే కదా మీకు ఫ్లేమ్ కనిపిస్తుంది. అవి కాలుతనే కదా యాక్షన్ క్రియేట్ అవుతుంది. ఆ రియాక్షన్ మీరు ముందుకు వెళ్తాం కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు ఒక లిక్విడ్ ఫ్యూయల్, ఒక లిక్విడ్ ఆక్సిడైజర్, ఈ 2 కలిస్తే ఇక్కడ ఫైర్ వస్తుంది. అలాంటి లిక్విడ్స్ ఈ 2 లిక్విడ్స్ ని నేను ఎట్టబడితే అక్కడ ట్యాప్ తిప్పి మీరు కాలినంత కాలని అంటే నేను కంట్రోల్ చేస్తున్నట్టు కాదు కదా. సో ఈ రెండింటికి మధ్యలో ఇంకోటి మళ్ళీ ఒక వేరే ప్రెషర్ వ్యవస్థ ఉంటుంది, ప్రెషర్ ట్యాంక్ ఊహించుకోండి. ఇదేం చేస్తుంది? కరెక్ట్ గా దీన్ని ఏ ప్రెషర్ లో నెట్టాలో, దీన్ని ఏ ప్రెషర్ లో నెట్టాలో నాకు ఈ 3 పనిచేస్తుంది. సో ఒక ఫ్యూయల్ లైన్ ఉంది, ఒక ఆక్సిడైజర్ లైన్ ఉంది, కాలటానికి ఉపయోగపడేది. అయితే ఈ 2 వాటి ఇష్టం ఫ్లో కాకూడదు. నేను చెప్పినప్పుడు ఫ్లో కావాలి. అంటే ఒక ప్రెషర్ కంట్రోల్ సిస్టమ్ కావాలి. దానికి హీలియం వాడుకుంటారు. ఒక హీలియం సిలిండర్ ఉందని అనుకోండి, ఊహించుకోండి. ఈ హీలియం ఎందుకు అంటే హీలియంని మీరు పట్టుకోవటము కష్టమే, స్టోర్ చేయటము కష్టమే, మ్యానిపులేట్ చేయడం కష్టమే. కానీ అలాంటి సఫిస్టికేటెడ్ సిస్టమ్ మీరు డెవలప్ చేస్తే దట్ ఈస్ బికాజ్ లైట్ మన హీలియం ఇస్ అ వెరీ లైట్ గ్యాస్ అన్నమాట, ఇనర్ట్ గ్యాస్. కాబట్టి మీరు దాన్ని మేనేజ్ చేయడం ఈజీ. మేనేజ్ చేయడం ఇన్ ద సెన్స్ మీరు ఎఫెక్టివ్ గా వాడుకోవచ్చు దాన్ని. దో ఇట్ రిక్వైర్ సఫిస్టికేషన్, మీరు జాగ్రత్తగా వాడుకోవచ్చు. ఆ కంట్రోల్ సిస్టమ్స్ కి మీరు కావాలనుకున్న ఆ మైక్రో సెకండ్స్ కి ఫైరింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ లాంచ్ టైంలోనే దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, హీలియం లైన్స్, హీలియం ప్రెషర్ సరిగ్గా డెవలప్ కావట్లేదు అని వీళ్ళు గుర్తించారు. వెళ్ళేటప్పుడు మనకి కింద నుంచి అట్లాంటిస్ లో వీళ్ళు బయలుదేరిన రోజునే గుర్తించారు. అయితే హౌ క్రిటికల్ ఇట్ ఈస్? నాట్ వెరీ క్రిటికల్, పర్వాలేదు అనుకున్నారు. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 గంట డిలే అయింది. దేనికి? వీళ్ళు అనుకున్న టైంకి మీరు ఇంటర్నేషనల్ స్టేషన్ లో దాక్ బికాజ్ మీరు కరెక్ట్ గా ఓరియంటేషన్ మేనేజ్ చేసుకోలేకపోతున్నారు. ఎక్కడో థ్రస్టర్స్ సరైన ప్రెజర్ లేక ఎనఫ్ ఫోర్స్ క్రియేట్ చేయలేకపోతున్నారు. మొత్తం మీద మీరు డాక్ అయ్యారు. మరొకటి టెస్ట్ చేయాలి కదా. ఈ స్పేస్ మాడ్యూల్ ఏదైతే ఉందో భూమి మీద అలాంటిదే ఇంకోటి ఉంది కాబట్టి బోయింగ్ వాళ్ళ దగ్గర వీళ్ళు ఆ కండిషన్స్ సిమ్యులేట్ చేస్తూ కొన్ని వందల టెస్టులు చేశారు. వీళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, పర్వాలేదు మీరు వెనక్కి వచ్చేటప్పుడు ఆ ప్రమాదం జరగదు, మీరు రావచ్చు అని బోయింగ్ వాళ్ళు చెబుతున్నారు. కానీ నాసా వాళ్ళు ఏమంటారు? ఒకవేళ ఏదన్నా జరిగితే ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ని మనం రిస్క్ లో పెట్టిన అవుతాం కదా. కాబట్టి వాళ్ళ లెవెల్ ఆఫ్ ఆ టెస్ట్, దాని రిజిడిటీ, దాని రిలయబిలిటీ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి నాసాకి. బోయింగ్కి ఉంటాయి. కానీ బోయింగ్ బికాస్ ఈజ్ అ ప్రొవైడర్, ఒకవేళ వీళ్ళు ఏదన్నా పర్వాలేదు అని అనుకున్నా నాసాలు అనుకోరు కదా. కాబట్టి అలా ఆపుతూ వచ్చారు. అక్కడ ఆలస్యం వస్తుంది. ఆపారు. మీరు వారం రోజులు కాదు, ఇంకో 5 రోజులు ఉండాలి, ఇంకో 10 రోజులు ఉండాలి అనుకుంటూ మొత్తం మీద వాళ్ళు అక్కడే ఉన్నారు. ఫైనల్ గా నాసా ఏమనుకుందంటే ఈ స్టార్ లైనర్ లో వాళ్ళని ల్యాండ్ మీద పంపొద్దు. ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళది నెక్స్ట్ టైం డ్రాగన్ వస్తుంది కాబట్టి ఆ డ్రాగన్ లో 1 సీటు 2 సీట్లు ఖాళీ పెట్టి పైకి వచ్చేటప్పుడు కిందకు వచ్చేటప్పుడు వీళ్ళతో తీసుకుంటాం
అనే ఒక డెసిషన్కి వచ్చారు. కానీ అది బాగా లెంతీ ప్రాసెస్ అయిపోయింది. మీరు ఎక్కువ రోజులు పడుతుంది కదా సమయం. పట్టుద్ది. ఎందుకు పట్టుద్ది అంటే మీరు స్పేస్ క్రాఫ్ట్స్ అలా డిజైన్ చేశారు. వెళ్ళేటప్పుడు 4, 6, 8 మంది వెళ్ళడానికి డిజైన్ చేశారు. మీరు 6 అని మీరు అంటే 7 అని అంటే ఇప్పుడు 7 కూర్చోడానికి లేదు అది. మీరు అనుకున్న తర్వాత మళ్ళీ 1 or 2 years ప్రాసెస్ అది. మీరు ఏ 7 పంపిద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు, సాంబశివరావు గారు, శ్రీనివాస్ గారు, పుల్లారావు గారు అన్నారు అనుకోండి, వీళ్ళ బాడీస్ ని బట్టి సీటింగ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, వీళ్ళ బాడీస్ ని బట్టి ట్రైనింగ్ ఉంటుంది. ఇదంతా జరగడానికి 1 సంవత్సరం టైం పడుతుంది. అప్పుడు మాత్రమే అది పైకి తీసుకెళ్ళదు. అంతేగాని మనం బస్సులో ఇట్లాంటి ఈజీగా నేను కాదు మీరు కాకపోతే నేను అనేది కాదు. ఎవ్రీ సీట్ని మీకు డిజైన్ చేస్తారు. మీ ముందున్న ఇన్స్ట్రుమెంట్స్ మీరు చేయగలిగిన ఇన్స్ట్రుమెంట్స్, మీకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్, నాకు ముందున్న ఇన్స్ట్రుమెంట్స్, నాకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసుకుంటారు. మీరు యాస్ట్రోనాట్ ఎవరని తెలిసిన తర్వాత, సీట్ కాన్ఫిగరేషన్ తెలిసిన తర్వాత, మీకు మాక్ డ్రిల్స్ ట్రైనింగ్ అయిన తర్వాత ఫైనల్ గా మీరు అసలు దాంట్లో కూర్చోవాలి. ఇది ఇంట్రెస్టింగ్ ఏంటంటే అందరూ ఏమనుకున్నారంటే డ్రాగన్ వెళ్తుంది కదా, వస్తుంది కదా, ఈసారి ఒక ఇద్దరిని ఆపుదాం, వాళ్ళు అక్కడికి వెళ్తారు, సునీత గారు విల్మోర్ దాంట్లో ఎక్కుతారు, వచ్చేస్తారు అంటారు. అలాగా మీరు ఆ స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్నటువంటి ప్రతి వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు లగేజ్ అంటారా, వస్తువు అంటారా, ఇన్స్ట్రుమెంట్ అంటారా, ప్యానల్స్ అంటారా, యాస్ట్రోనాట్స్ అంటారా, వీళ్ళందరూ కూడా అన్ని విషయాలు అర్థమయ్యి డిజైన్ యాజ్ పర్ ద డిజైన్ కూర్చోవాలి. అంత ఇంటర్చేంజబుల్ కాదు. సరే, దాంట్లో కూడా ఇంటర్చేంజబిలిటీ కావాలి. మేబీ నెక్స్ట్ టైం ఇంకొద్దిగా ఫ్యూచర్లో అట్లాంటివి కూడా ఇంకా బాగా చేయగలుగుతారని చూద్దాం.